హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. చర్చికి వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చారా? కామెంట్ చేయండి. మేమైతే మార్నింగ్ సర్వీస్ కి మా పెద్దోడిని పంపిస్తాము. ఈవినింగ్ సర్వీస్ కి చిన్నోడు నేను మా వారు వెళ్తామని చెప్పాను కదా. ఆ మాటకి ఒకరు కామెంట్ పెట్టారు, అలా చేయటం తప్పు, మీరేదో టైం పాస్ కి వెళ్లి వస్తాం కాదు, 2 సార్లు వెళ్ళాలి చర్చికి అని కామెంట్ పెట్టారు. టైం పాస్ అంటే ఇంట్లో ఎటువంటి పని పాట లేకుండా ఖాళీగా కూర్చొని చర్చి టయానికి చర్చికి వెళ్లి ఆ చర్చిలో టైం పాస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చే వాళ్ళని టైం పాస్ చేసే వాళ్ళు అంటారు. ఈ బిజినెస్ ఆ ఏసీఏ మాకు చూపించిన బిజినెస్. శని ఆదివారాల్లోనే చాలా బిజినెస్ జరుగుతుంది. అలాగని దేవుణ్ణి ఎప్పుడు మేము వెనకేయము. మా స్థితి గతి పరిస్థితి అన్ని ఆ ఏసీఏకు తెలుసు. ఆ ఏసీఏ మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మాకు తెలుసు. ఈ బెంగళూరులో మాకంటూ ఎవరు లేరండి, మేమే కష్టపడాలి. తల్లి తండ్రి గాని అత్త మామలు గాని ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది మా డబ్బు తప్ప మమ్మల్ని అయితే వాళ్ళు పట్టించుకోరు. మా పరిస్థితి అర్థం చేసుకొని మమ్మల్ని ఆదరించింది ఆ ఏసయ్య ఒక్కడే. చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని ఏసయ్య మీద ప్రేమ ఉన్నట్టు కాదు. మన హృదయమే యేసుని ఆలయం అని అంటారు కదా. మన హృదయంలో ఉన్న ఏసయ్యకు ఎంత విలువిస్తున్నాము అన్నది ముఖ్యం. అంతేగాని చర్చికి ఒక 10 సార్లు వెళ్ళినంత మాత్రాన ఏసయ్య మీద ప్రేమ ఉన్నట్టు కాదు. మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఆ ఏసయ్య మీద మన ధ్యాస ఎప్పుడు ఉండాలి. అలాగని చర్చికి వెళ్లే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు. ఇలాంటి కామెంట్లు పెడతారు కదా, వాళ్ళకైతే చెప్తున్నా.